ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు మండలంలోని ఏపీఆర్ఎస్ స్కూల్ ప్రాంగణంలో ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు అనేది జీవనంలో అత్యంత విలువైన ఆస్తి అని, ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు ఉన్నవారు మంచి స్థాయికి చేరుకోవడం ఖాయమన్నారు. తల్లిదండ్రులు వారానికి కనీసం ఒక్కసారైనా పిల్లల చదువుపై గురువులతో మాట్లాడి తెలుసుకోవాలన్నారు. చదువు వల్లనే భవిష్యత్తు నిర్మాణం సాధ్యమని అన్నారు. స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ పరిశీలించి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే అనంతరం పిల్లలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఓబులేషు, ఇందిరమ్మ, స్పెషల్ ఆఫీసర్ మెప్మా పిడి శ్రీహరి, ప్రిన్సిపల్ కోడెల అనంతయ్య, ఎంఆర్ఓ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ సురేష్, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ తన్నీర్ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ రంపతోటి అంకారావు, కుంచాల రాజు, జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామ సర్పంచ్, స్కూల్ చైర్మన్ తదితర నాయకులు పాల్గొన్నారు. చదువుకుంటే తరతరాలు బంధువులు కూడా పైకి వస్తారనే విషయం మనము గమనించాలి. చదువు అనేది ఎవరి సొత్తు కాదు, ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకే చదువు తెలివి వస్తుంది అనేది కాదు, లేకుంటే బీదోళ్ళకే చదువు తెలివి ఉండదు అనేది కాదు. అందుకని చదువు అనేది మనకు ఆస్తి. గట్టిగా మనం చదువుకొని పైకి ఎదగాలని ఇక్కడున్న టీచర్స్కి, ఇక్కడున్న పేరెంట్స్కి, స్టూడెంట్స్, మా పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు, పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు, స్టూడెంట్స్. చదువు అనేది ఒక ఆస్తి. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉన్నా కానీ చదువుకుంటే వాళ్ళు జీవితంలో పైకి ఎదగాలి. ఒక్క తరంలో ఒకళ్ళు చదువుకున్నా కానీ తరతరాలు బాగుపడిన విషయాలు మనకు తెలుసు. నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా, నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను ఇంత మంచి స్థితిలో ఉన్నానంటే మా నాన్నగారు గవర్నమెంట్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకొని దాని తర్వాత ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి, ఐఏఎస్ ఆఫీసరే మా పిల్లలందరినీ చదివించి నేను ఇటు ఐఏఎస్ ఆఫీసరు, మా బ్రదర్ నేను ఒక ఎమ్మెల్యేగా
మా బ్రదర్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఒకడేమో అమెరికాలో, ఇంకొకటి కూడా మంచి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ చక్కగా ఆహ్వానం పలుకుదాం. చక్కటి క్లాస్ తోటి ఆహ్వానం పలుకుదాం. తీసుకోవాలండి, లేకుంటే పేద స్టూడెంట్ మంచి ఒకరోజు మంచి భోజనం పెట్టండి. అదేవిధంగా ఏదైనా మంచి పని జరిగినా ఏదైనా కానీ మీరు స్కూళ్ళల్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే చాలా మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నాకు కూడా చాలా సంతోషం ఏంటంటే సంతనూతలపాడు నియోజకవర్గంలో, సంతనూతలపాడు గ్రామంలో, ఒంగోలుకి ఇంత దగ్గర ఉన్న స్థలంలో ఇంత బ్రహ్మాండమైన స్కూల్. ఎందుకంటే చూస్తూ ఉంటే బ్రహ్మాండమైన స్కూల్. సో మేము కూడా మా చేతనైన సహాయం ఖచ్చితంగా అందరికన్నా ముందుంటాము స్కూల్ని డెవలప్ చేయడానికి అనే ఉద్దేశాన్ని అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకొకసారి మీరు కూడా మా సహాయం ఏదున్నా కానీ ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక మంచి స్కూల్గా ఎదగాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. నేను కూడా ఎందుకంటే మా ఫాదర్ చదువుతో పైకి వచ్చినాడు, నేను కూడా మాకు కూడా కొన్ని ఎడ్యుకేషనల్ బీఈడి కాలేజ్ వేస్తున్నాను. అయితే అందుకని ఎడ్యుకేషన్ చదువు విలువ బాగా తెలిసిన ఎమ్మెల్యే నేను, అందుకని దాన్ని నీట్గా ఖచ్చితంగా ప్రోత్సహిస్తానని ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ మీ పిల్లల్ని చదువులో ప్రోత్సహించాలని, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ చదువు మాత్రం పక్కన పెట్టకూడదని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత బ్రహ్మాండంగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇక్కడ జరిగినందుకు ప్రతి ఒక్కరికి చదువు చెప్తారు. పేరెంట్స్ అమ్మ నాన్నలు వాళ్ళకి మంచి సలహాలు, వాళ్ళకు భద్రత, ఏం పర్వాలేదు నాయన నువ్వు చదువుకో, ఈసారి ఇంకా బ్రహ్మాండ మార్కులు తెచ్చుకో, నీకేం పర్వాలేదు మేము వెనకాల ఉన్నాం అనేది చాలా ముఖ్యం. టీచర్ చెప్పేది ఎంత ముఖ్యమో ఇది అంతకన్నా ఎక్కువ ముఖ్యం. అందుకని ఇలాంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ పీటీఎం మీటింగ్లలో వాళ్ళ పిల్లల గురించి ఏదైనా ఇబ్బందులు ఉంటే టీచర్లు చెప్తారు. అలా అదేవిధంగా పేరెంట్స్కి ఏదైనా స్టూడెంట్స్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే టీచర్స్కి చెప్తారు. వాళ్ళిద్దరు కోఆర్డినేషన్స్తో ఒక స్టూడెంట్ బాగా పైకి ఎదగవచ్చు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే, శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రాధాతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా తల్లికి వందనం అందించగా, ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా వెలిగించనే. బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు రిజర్వేషన్లు కల్పించేనే. అర్హులందరికీ ధైర్యాన్నిచ్చే నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో
మన్యావర్ షెర్వాణీస్ కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్, మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.